వెల్కమ్ టు డివై న్యూస్. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో గల అను న్యూరో హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైంది. వివరాలకు వెళితే పెరిగిడిలో ప్రమాదం జరిగిన వ్యక్తిని నెల రోజుల క్రితం ఇక్కడికి తీసుకుని రాగా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత బాగున్న వ్యక్తి ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే చనిపోయాడని మృతుని బంధువులు చెబుతుంటే అను న్యూరో ఆసుపత్రి యాజమాన్యం మాత్రం అపస్మారక స్థితిలోనే ఉండి చనిపోయాడనడం గమనార్హం. నిర్లక్ష్యం వల్ల చనిపోయాడో. రాత్రి 1 గంట సమయంలో అతను వీరవల్లి సెక్షన్లో లైన్మెన్గా ఉద్యోగం చేస్తున్నాడు. నవంబర్ 15వ తారీఖున యాక్సిడెంట్ అయితే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ₹3 వడ్డీ చొప్పున తీసుకొచ్చి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బతికించడానికి ప్రయత్నం చేశారు. నిన్న ఆ రెడ్డి వెంకటేశ్వరరావు అన్న అతను నిన్న పేషెంట్ మాట్లాడాడు. అంతా బాగానే ఉంది, వైద్యం జరిగింది, వీళ్ళు ఖర్చు పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఈ 35 రోజులు కూడా అహర్నిశలు రేత్రి పగలు లేకోకుండా ఎవరు వంతు వాళ్ళు సహాయం చేసి అతన్ని బతికించడం కోసం వెంకటేశ్వరరావు భార్య ఎంతో కష్టపడి బతికించుకుంది. కానీ రాత్రి 1 గంట సమయంలో కేవలం హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన వాళ్ళకి తెలియక మందులు వాడాల్సిన మందులు వేరే మందులు వాడి వితిన్ మినిట్స్లోనే మనిషి ప్రాణం తీశారు. దాని గురించి మేమందరం గ్రామస్తులం కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ యాజమాన్యాన్ని అడిగితే అసలు ఇప్పటి వరకే బాడీని చూపించలేదు. అసలు మా నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు చెప్పట్లేదు. కానీ క్లియర్గా కనబడుతుంది కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు వాడాల్సిన మందులు వాడకుండా వేరే మందులు వాడి వాళ్ళు మనిషిని చంపేశారు. కానీ ఒక వ్యక్తి చనిపోవటం మూలాన ఎంత అల్లాడిపోతున్నారంటే ఆ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు కూడా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు చూడటానికి కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళిద్దరి పరిస్థితి కూడా బాగలేదు. అంటే ఇతని గురించి ఇంకా వాళ్ళిద్దరు కూడా ఇవాళ సావు బతుకుల్లో ఉన్నారు తల్లిదండ్రులు కూడా. ఇప్పటి వరకే హాస్పిటల్ యాజమాన్యం మా నిర్లక్ష్యం వల్ల జరిగింది, మేము మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామని ఇంత మటుకి సమాధానం చెప్పట్లేదు. అంటే మా గ్రామంలో మాది వడ్లమాన ఆగిరిపల్లి మండలం వడ్లమాన గ్రామం. మా గ్రామంలో వస్తారు అంటే మేమే ఆపుతున్నాం, లేకపోతే దాదాపు 500 మంది వచ్చి ఇక్కడ ఈ నిరాహార దీక్ష చేయగలం. కానీ మేము హాస్పిటల్ వాళ్ళకి మేమే కోఆపరేట్ చేస్తున్నాం. కనీసం ఇదిగో మా నిర్లక్ష్యం వల్ల జరిగింది అని ఎవరైతే రాత్రి ఇంజెక్షన్ చేశారో ఆమె ఒప్పుకుంది. వీళ్ళందరి ముందు పెద్దలందరి ముందు నా నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఒప్పుకుంది. మా వల్లే జరిగింది, మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటామని ఇప్పుడు వరకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు వరకు 30 లక్షలు కట్టారండి, 30 లక్షలు ఖర్చు అయింది. కానీ యాజమాన్యం వచ్చి ఇదిగో మేము బాధితుడికి ఈ న్యాయం చేస్తామనేది సమాధానం చెప్పట్లేదు. అంటే మేమేమి ఇక్కడ న్యాయం ఇబ్బంది పెట్టలేదు హాస్పిటల్ యాజమాన్యాన్ని. మేము కనుక వాళ్ళు ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి మేము న్యాయం చేస్తామని హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చే తప్ప మేమందరం కూడా నిరాహార దీక్ష చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. చూపించలేదు. మేమేమో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే అల్లరి చేయడానికో రాలేదు. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి మహాలక్ష్ముడు. చనిపోయిన వ్యక్తి మన్నయ్య గారు అండి. మన్నయ్య గారు కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ 15న పెరిగిడిలోని శివాలయంకి వెళ్తుంటే అక్కడ కార్నర్లో ఆగున్నప్పుడు వేరే పక్క నుంచి స్కూటీ వాడు స్పీడ్గా వచ్చి గుద్దాడండి. ఆ టైంలో మన్నయ్య గారికి తలకు బాగా దెబ్బ తగిలింది. అప్పుడు ఇక్కడికి ఈ హాస్పిటల్లో బాగా వైద్యం చేస్తారని ఇక్కడికి తీసుకొచ్చామండి, ఈ అను హాస్పిటల్కి. ఈ అను హాస్పిటల్లో 6 మెదడుకు సంబంధించిన డాక్టర్లు, 7 గుండెకి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ బాగా వైద్యం చేస్తారని మేము ఇక్కడికి నమ్మి ఇక్కడికి తీసుకొచ్చామండి. మాకు 45 రోజులు వైద్యం జరిగింది. గత 10 రోజుల కింద నుంచి మా అన్నయ్య గారు మంచిగానే మాట్లాడుతూ ఈ కారిడార్లో కూడా వీల్ చైర్ మీద తిప్పుతూ ఉన్నారండి. మేము బాగా సంతోషపడ్డాము. మాకు మంచిగానే వైద్యం జరిగింది, ప్రమాదం నుంచి తప్పించుకున్నాము అని అనుకుంటా ఉన్నాము. నిన్న శనివారమే డాక్టర్ గారు డిశ్చార్జ్ అవ్వమన్నారు. మేము శనివారం మంచిది కాదులే సోమవారం వెళ్దామని మేము ఆగామండి. ఈ ఆదివారం తెల్లవారుజామున
2 గంటల సమయంలో మా అన్నయ్య గారు బాగా కొద్దిగా లైట్గా తలనొప్పి ఉందని నిద్రపోవట్లేదని మా బాబు చెబితే డ్యూటీ డాక్టర్ గారు నిద్రపోవడానికి ఒక ఇంజెక్షన్ రాశారండి. డ్యూటీ డాక్టర్ గారు అయితే మంచిగానే ఇంజెక్షన్ రాశాడండి. రోజు రెగ్యులర్గా ఏ ఇంజెక్షన్ వాడాలో ఆ ఇంజెక్షన్ అయితే రాశారు. ఈ రిసిప్ట్ తీసుకొని మా బాబు ఫార్మసీలోకి వెళ్తే ఫార్మసీ వాళ్ళు ఈ మెడిసిన్ ఇచ్చారండి. డాక్టర్ గారు రాసింది వేరు, ఫార్మసీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేరు. ఈ ఇంజెక్షను చేయటం వల్ల మా అన్నయ్య గారు వెంటనే నిమిషాల ప్రకారం చనిపోయారండి. ఈ విషయానికి వెంటనే వాళ్ళు ఐసీయూలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఇప్పటి వరకు మా అన్నయ్య గారిని బయటికి పంపలేదండి. లోపలే తాళం వేసి మా అన్నయ్యని ఉంచారు. మమ్మల్ని అసలు చూడనివ్వట్లేదు. హాస్పిటల్ యాజమాన్యం వారు బయటకు వచ్చి మాకు జరిగిన అన్యాయానికి కూడా ఏమీ స్పందించట్లేదు. ఈ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే మాకు 30 లక్షలు ఖర్చు అయిందండి. మా ఇంట్లో ఉన్న బంగారము, మా పొలాలు తాకట్టు పెట్టి బయట ఎక్కువ వడ్డీ రేట్లు పెట్టి మేము 30 లక్షల దగ్గర ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్నామండి. మేము హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నామన్న సమయంలో ఈ హాస్పిటల్లో ఉన్న యాజమాన్యం వాళ్ళు ఈ రాంగ్ ఇంజెక్షన్ చేయటం వల్ల మా అన్నయ్య గారు చనిపోయారండి. మీడియా తరఫున మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయిస్తారని మేము కోరుకుంటున్నాము. నెలన్నర క్రితం ఇక్కడ మేజర్ యాక్సిడెంట్తో అడ్మిట్ అయ్యాడు. యాక్సిడెంట్ ద్వారా హెడ్ ఇంజురీ అవ్వడం, దాదాపు నెలన్నర నుంచి అపస్మారక స్థితిలో ఉండటం, ఈవెన్ ఈరోజు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న అపస్మారక స్థితి పరిస్థితుల్లో అతని ఆరోగ్యం విషమించి చనిపోవడం అనేది జరిగింది తప్ప ఏదైతే మార్నింగ్ నుంచి పుకార్లలో ఉన్న ఏదో ఇంజెక్షన్ మార్పిడి వల్ల జరిగింది అనేది మాత్రం అవాస్తవం. అది జరగలేదు. ఇప్పుడు ఈవెన్ పోస్ట్ మార్టంలో కూడా ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా కూడా అది తేలుతుంది అటువంటి జరగలేదు అన్న విషయం. సో ప్రస్తుతానికి మేము వాళ్ళకు పేషెంట్ రిలేటివ్స్ కూడా చాలా క్లియర్ కట్గా క్లారిటీగా చెప్పాము. ఈ ఇంజెక్షన్ అన్నది అసలు ఇంజెక్షన్ అన్నదే వెళ్ళలేదు ఇంకా. సో ఇంజెక్షన్ రాయటం అన్నది జరిగింది. ఆ ఇంజెక్షన్ రాయటము అవి లోడ్ చేసుకునే టైంలోనే ఇంకా ఆయనకి ఆరోగ్య పరిస్థితి విషమించి సడన్గా చనిపోవడం జరిగింది. ఈ విధంగా దాదాపు మేజర్ హెడ్ ఇంజరీ ఉండి నెలన్నర దాటి హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైతే హాస్పిటల్ ద్వారా అధికంగా ఫీజు వసూలు చేశారని కానీ లేకపోతే ఫీజు కడితేనే బాడీ ఇవ్వమని చెప్పడం కానీ కంప్లీట్గా అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో బిల్స్ క్లియర్ చేసుకున్నారు, బిల్ పెండింగ్ కూడా ఏం లేదు. సో కాబట్టి అవన్నీ పూర్తిగా అవాస్తవం. కాకపోతే వాళ్ళకున్న కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి వాళ్ళకు ఉంటుంది కదా ఎమోషనల్గా, ఆ నివృత్తి చేయడానికి మాకు టైం పట్టింది. తద్వారా ఏంటంటే వాళ్ళు గుంపుగా చేరటం వల్ల పోలీస్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. అయితే అందరికీ వివరించిన తర్వాత వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకొని బాడీని పోస్ట్ మార్టంకి కూడా తీసుకెళ్లారు. సో ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి. ఇంతకన్నా ఇక్కడ ఏదో జరిగిపోయింది, లేకపోతే ఇంకో ఇంజెక్షన్ ఇచ్చారు, లేదా డబ్బులు కట్టకపోతే బాడీ ఇవ్వలేదు అన్న వార్తల్లో పూర్తి అవాస్తవం అది. ఆ విషయాన్ని మీ అందరికీ మీకు తెలియజేస్తాను. సార్ 24 లక్షలకి సెటిల్మెంట్ అయితే చెప్పి బయట లేదండి, కుటుంబ సభ్యులు చెప్పారు కదా సార్, మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి సెటిల్మెంట్ లేదు. ఇప్పుడు 2 lakhs ఇచ్చారంట, వాళ్ళు మానవతా దృక్పథంతో మాకు ఏదైనా హెల్ప్ చేయమని అడిగారు. మేము ఆల్రెడీ బిల్లు వేవ్ ఆఫ్ చేసామని చెప్పాము, అంతవరకు. సార్ మెయిన్గా ఏమన్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించారు. ఏదైతే డాక్టర్ రాశారో మెడిసిన్ పూర్తిగా విరుద్ధంగా ఉన్నా కూడా ఇంజెక్షన్ అన్నది ఇవ్వలేదు. ఇంజెక్షన్ అన్నది ఇవ్వటం అనేది జరగలేదు. విరుద్ధంగా ఇచ్చారంటారా మీరు? ఇవ్వలేదు అంటే ఇచ్చారంటారు మీరు ఇచ్చారు కానీ పేషెంట్ కి మీరు ఇంజెక్షన్ ఇవ్వలేదని మీరు అంటున్నారు. అందుకనే ఒకవేళ విరుద్ధంగా ఇచ్చుంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా తెలుస్తుంది కదా. కనీసం ఇవ్వడం కూడా తప్పే కదా సార్. ఇవ్వలేదు మంచిగా ఉండటం కాదు సార్. ఫార్మసీలో ఇవ్వడం కూడా తప్పే. ఫార్మసీలో అది ఎప్పుడైతే అది వైల్ని వాళ్ళు కనుక్కున్నారో వెంటనే రిటర్న్ చేయడం కూడా జరిగింది. అసలు ఆ ఇంజెక్షన్ కి దానికి సంబంధమే లేదు. ఆ వ్యక్తి ఆరోగ్యం విషమించింది, అందుకే వేరే ఇంజెక్షన్స్ కోసం అప్పటికప్పుడు పరిగెత్తి తెచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఆరోగ్యం విషమించడం వల్ల జరిగింది. డాక్టర్ శనివారం డిశ్చార్జ్ అవ్వండి అంటే వాళ్ళు మంచి రోజు కోసం ఉండొచ్చు. కాకపోతే ఆరోగ్యం బాగుందా సార్?
ఒకరు మాట్లాడితే చెప్పండి. డిశ్చార్జ్ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఇలా సడన్ డెత్లు ఈవెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జరుగుతాయి. ఎందుకంటే పేషెంట్ అసలు మన కాన్షియస్ స్టేటస్లోనే లేడు. బ్రెయిన్ అంతా చిట్లిపోయింది. బ్రెయిన్ అంతా చిట్లిపోయిన వ్యక్తికి వైద్యం జరిగి ఉన్నాడు, మన స్పృహలో లేడు, అతనికి ఆహారం కూడా ట్యూబ్ ద్వారా వెళ్తుంది. అటువంటి విషమమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది, జరగవచ్చు. రికవర్ కాడు, అంతకన్నా ఎక్కువ రికవర్ కాడు. అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. అలా రికవర్ కాడు అని చెప్పేసి ఇప్పటికే 1.5 రోజులు ఉన్న వ్యక్తిని ఇంకా ఎన్ని నెలల ఉంచగలుగుతాం? అది ఏ పరిస్థితుల్లో అన్నది కాదు. ఇప్పుడు బేసిక్ గా కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంతకన్నా ఎక్కువ రికవర్ కాడేనా అని. ఆ కండిషన్ లో వాళ్ళు అర్థం చేసుకుని ఆ విధంగా ఇంట్లో ఉంచుకోవడమే. అంతకన్నా బ్రెయిన్ దెబ్బతిన్న తర్వాత అంతకన్నా ఎక్కువ రికవర్ ఏమీ లేదండి. అవన్నీ అవాస్తవాలు, ఏమీ లేదు. సార్ పేషెంట్ తాలూకా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంజక్షన్ వేరేదో రాశారు డాక్టర్ గారు, ఇంకోటి ఇస్తే మొత్తం ఆయన అరవడం వల్ల ఇంకా సైలెంట్ చేద్దామని వేరే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల బాడీ చనిపోయాడని చెప్తున్నారు. వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ వాయిస్ కూడా మా దగ్గర ఉంది. ఇలా ఇరిటబుల్ గా ఉన్న పేషెంట్లకి కొన్నిసార్లు సెరినేజ్ అనే ఇంజక్షన్ అన్నది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పేషెంట్ కంటిన్యూస్ గా అరుస్తూ కేకలేస్తుంటాడు కదా, అది మామూలుగా జరిగే పరిస్థితే. కానీ ఇక్కడ ఏదో ఇంజక్షన్ కాంప్లికేషన్ వల్ల చనిపోవడం అన్నది జరగలేదు. సినిమాలో పేషెంట్ మాట్లాడారండి, వాస్తవం సార్? బంధువులు లేదండి, లేదు. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.